కర్నూలు జిల్లా గొనెగండ్ల మండలం గంజహళ్లి గ్రామంలో మత సామరస్యానికి ప్రతీకగా వెలిసిన శ్రీ గంజిహళ్లి బడే సాహెబ్ స్వామివారి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం కన్నుల పండుగగా ప్రారంభమైన ఈ ఉత్సవాలు రేపటితో ముగుస్తాయి. ఇందులో భాగంగా ఇవాళ ఉర్సు ఉత్సవం జరుగుతోంది. 27న జియారత్ కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయని దర్గా వంశపారపర్య పీఠాధిపతులు తెలిపారు. ఈ ఉర్సుకు జిల్లా నలుమూల నుంచే కాక తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలి వస్తారన్నారు. అతీతంగా మత సామరస్యానికి బడే సాహెబ్ స్వామి ప్రజల్లో ఉత్సవాలకు నెలకొల్పారని గ్రామ పెద్దలు పేర్కొంటున్నారు. ప్రజలకు చిన్నప్పటి నుంచే వేదాంతం తెలియజేస్తూ వారు మహిమలు చూపిస్తూ ఒక రైతు పొలంలో కూలికి కుదుర్చుకొని ఒకే రోజున తెలిసిన రైతు పక్కన ప్రతి చేనులో అలా 20 మంది పొలాల్లో ఒకేసారి ఒకే టైంలో పని చేయడం జరుగుతూ తన మహిమలు చాటి చెప్పడం జరిగింది. అలాగే స్వాముల వారు చిన్నతనం నుంచే చాలా వేదాంత పరంగా కానీ ఆదేశాన్ని తన గురుపదేశం ప్రకారంగా తిమ్మగురు స్వాముల వారి దగ్గర శిష్యరికం చేయడం జరిగింది. ఆ శిష్యరికం ద్వారా ఎన్నో ఆచారాలు మహిమలు గురుపదేశం ప్రకారం చూపిస్తూ ఇక్కడి గంజాలి గ్రామంలోనే తన స్థానంగా ఎంచుకొని ఇక్కడ చాలామంది స్వాముల వారి దగ్గరికే ఇతర శిష్యులు రావడంతో వారికి ఇక్కడ తన స్థానం నుంచే చాలా పుణ్యక్షేత్రాలను దర్శింపజేస్తూ ఆ శిష్యులకు వారి దివ్యాశిష్యులు అందజేయడం జరిగినది. కాబట్టి శ్రీ స్వాముల వారు సుమారు 1694 సంవత్సరంలో జీవ సమాధి అవ్వడం జరిగినది. స్వామివారి జీవ సమాధి సమయంలో కూడా ఈ గ్రామంలో కొన్ని కట్టుబాట్లు చెప్పడం జరిగినది.